డైరీ పుస్తకావిష్కరణలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అధ్యయనశీలత కలిగినటువంటి మిత్రుడు చాలా సందర్భాల్లో ఆయన తన అనుభవాలను రాయాలని నేను అనేక సార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఈవెన్ కోదండరామ్ గారిని కూడా ఒకటి రెండు సందర్భాల్లో బహిరంగ సమావేశాల్లోనే వారి అనుభవాలు రాస్తే తెలంగాణ తుది దశ ఉద్యమానికి సంబంధించిన సంపూర్ణ అవగాహనలాగా ఉంటుంది. మీ అంతటి లోతైన సామాజిక విశ్లేషణ చేయగలిగేటువంటి అకాడమిషియన్ లేరు అని కూడా నేను పబ్లిక్గానే వారితో చెప్పడం జరిగింది. విచిత్రం ఏమిటంటే తెలంగాణ ఉద్యమం అకాడమిషియన్స్నేమో ఉద్యమాల సారథులుగా ఉద్యమకారులుగా మార్చేసింది, ఉద్యమకారులనేమో అకాడమిషియన్స్గా మార్చేసింది. ఇందాక అల్లనారాయణ గారు చెప్పినట్టుగా చరిత్ర ఎవరు రాయాలి అంటే ఇప్పుడు చాలామంది ఉద్యమకారులు తెలంగాణను పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది చరిత్రను గ్రంథస్థం చేసేటువంటి పనిలో ఉన్నారు. అదేవిధంగా అకాడమిషియన్స్ ఏమో ఇవాళ ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్నారు. ఇది మంచి పరిణామం కూడా. ప్రజలు చరిత్ర రాసుకోవాలి, అకాడమిషియన్స్ ప్రజల్ని ప్రేరేపించేటువంటి పనిని, ఉద్దీపన చేసేటువంటి పని, వాళ్ళని కదిలించేటువంటి పని చేయడం అనేది ఒక్క తెలంగాణలో మాత్రమే సాధ్యమయ్యేటువంటి విషయం. ఒక మిత్రుడిగా ఈ ఉద్యమ డైరీ క్రోడీకరించినందుకు నేను రవీందర్ని అభినందిస్తూనే కేవలం ఇట్లా తారీఖుల దస్తావేజులతోటి ముగిసిపోదు. తెలంగాణకి వాళ్ళ లోతైనటువంటి విశ్లేషణ కూడా అవసరం అనేటువంటి విషయాన్ని కూడా వారికి నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఆ విశ్లేషణ చేయగలిగేటువంటి సామర్థ్యం జర్నలిస్ట్గా ఉన్నటువంటి, అదేవిధంగా ఉద్యమంలో పూర్తిగా మమేకమై ఉన్నటువంటి మేము ఎవరైనా సరే మా పనుల్లో ఉండి ఉద్యమానికి ఎప్పుడైనా ఉపయోగపడ్డామేమో కానీ కోదండరామ్ గారికి రాముడు వెంట లక్ష్మణుడు నడిచినట్టుగా పిట్టల రవీందర్ ఒక 3 సంవత్సరాలు ఆయన వెంబడి నిలబెట్టి నడిచినాడు. వారికి నీడలాగా ఉన్నాడు. ఆ నీడలో వాటన్నిటినీ గమనిస్తూ వచ్చినాడు. కాబట్టి ఒక సానుకూల దృక్పథంతో మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని ఇందాక కోదండరామ్ గారు చెప్పినట్టుగా కేవలం సంఘటనలు కాకుండా ఎట్లా ఈ ఉద్యమం అనేది ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమంగా మారింది, భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక కొత్త నిర్వచనం ఏ రకంగా చెప్పింది, ఏ రకంగా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ప్రజల కోరికలకు, ప్రజల డిమాండ్లకు న్యాయం జరుగుతుందనేటువంటి దాన్ని నిరూపించింది అనే దానికి సంబంధించినటువంటి విశ్లేషణ సమగ్రంగా జరగాలి. అట్లాంటి విశ్లేషణ చేయగలిగే సమర్థుల్లో రవీందర్ గారితో పాటు మరి ముఖ్యంగా టంకశాల అశోక్ గారు కూడా ఉన్నారు. నాకు ఇప్పటికీ గుర్తు, తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, పార్లమెంట్లో బిల్లు పెండింగ్లో ఉంది. అశోక్ గారు ఒక అద్భుతమైనటువంటి వ్యాస పరంపరని రాసినారు. అది పుస్తక రూపంలో కూడా విద్యావంతుల వేదిక, బహుశా నాకు గుర్తుంటే తెలంగాణ విద్యావంతుల వేదిక ఎందుకు ఆలస్యం అవుతుంది తెలంగాణ అనేదాన్ని తీసుకొచ్చింది. అది ఒక నిజానికి భారత రాజకీయాల మీద సంపూర్ణ అవగాహన కలిగినటువంటి ఒక రాజకీయ విశ్లేషకుడు ఇచ్చినటువంటి నేపథ్యం ఆ పుస్తకంలో. భారత రాజకీయాలకు ఉండేటువంటి సంస్కృతికి సంబంధించినటువంటి విశ్లేషణ దానిలో కనిపిస్తూ ఉంటుంది. వారు కూడా నిజంగా అటువంటి ప్రయత్నం ఈ ఉద్యమానికి, ఎందుకంటే వారికి చాలా మిగతా ఉద్యమాలను చూసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి అసలు ఉద్యమం గురించి, ఉద్యమాల గురించి, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించడం గురించి, తెలంగాణలో ఉన్నంత భౌతికమైనటువంటి పరిధి లేదా భౌతికమైనటువంటి సంపద ఇంకొక దగ్గర లేదని నేను అనుకుంటున్నాను. నేను డెలిబరేట్గానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి కానీ వాటి గురించి నేను ఇక్కడ మాట్లాడడం లేదు. కానీ తరచుగా ఈ మధ్య కాలంలో ఒక కొత్త వాదన వస్తుంది. చాలా విచిత్రమైన వాదన, విడ్డూరమైన వాదన, చాలా బాధ కలిగించే వాదన. తెలంగాణ చరిత్రకు ప్రామాణికత ఎక్కడిది అని అంటున్నారు. అసలు ఎవరైనా సరే ఒక చరిత్రకు ప్రామాణికత ఉంటుందా, ఉండదా? చరిత్రకు ప్రామాణికత లేకపోతే చరిత్ర ఎట్లా ఉంటుంది? ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. చాలా వరకు ఒక సెక్షన్ మీడియా
ప్రచారం చేస్తున్నటువంటి విషయం. అంటే ఒక మనిషికి ఎట్లాగైతే నీకేం విలువ ఉంటుంది అని అడగడం ఎంతైతే అవమానకరమో, అసలు మీ చరిత్రకు ప్రామాణికత ఎక్కడిది అనే ప్రశ్న కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మన కోదండరామ్ గారి ఇంటర్వ్యూ ఏదో పత్రికలో వస్తే చదివితే కూడా పదే పదే, హరగోపాల్ గారి ఇంటర్వ్యూలో కూడా పదే పదే అసలు మీకు ప్రామాణికత ఎక్కడిది అనే మాట మాట్లాడుతున్నారు. నిజానికి దీని మీద కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళు తెలంగాణ ప్రజలు ఏ దశలో అయినా సరే. అట్లా రాసేవాళ్ళు, అట్లా మాట్లాడే వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, చరిత్ర సృష్టించిన వాడికి చరిత్ర రాయడం పెద్ద కష్టమైన విషయం కాదు. ఖచ్చితంగా మన చరిత్రను మనం రాసుకుని తీరుతాం. ఒక్కటి కాదు, ఇవాళ వేల చేతులతోటి మన చరిత్రను మనం రాసుకోగలుగుతున్నాం. ఇవాళ మన చరిత్ర మనకు కావలసినటువంటి అవసరం కూడా ఏర్పడింది కాబట్టి మన చరిత్రకు మాత్రమే ప్రాధాన్యత ఉన్నది. ఇవాళ మన చరిత్రనే 10 పేజీల పత్రికలో 2 పేజీలు పూర్తిగా మన చరిత్రనే రాస్తున్నారు. ఇవాళ ఇంకా కొంతకాలం పోతే 10 పేజీలకు 10 పేజీలు తెలంగాణ ప్రజల గురించి రాసే రోజులు వస్తాయి. ఇది సత్యం కూడా. ఈ ప్రామాణికతని తెలంగాణ ఉద్యమం, ఈ పుస్తకంలో చూస్తే తెలంగాణ ప్రజలకున్న ప్రామాణికత ఏంటిది, ఉద్యమానికి ఉన్న ప్రామాణ్యత ఏమిటి అనేది తెలుస్తుంది మనకు. కోదండరామ్ గారు ఒక మాట కూడా అన్నారు, 69 ఉద్యమం గురించి మనం రాసుకోలేదు, పట్టించుకోలేదు. నారాయణ గారు కూడా అన్నారు, గ్యాప్ లేదు తెలంగాణ ఉద్యమంలో. ఈ గ్యాప్ లేదనడానికి ఒక సోషియాలజీ ప్రొఫెసర్గా, బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తిగా, నాట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, ఆ సిలబస్ ను చూస్తున్నప్పుడు ఒక ఇంచు, ఒక రోజు కూడా కామ్గా లేదు తెలంగాణ సమాజం అనేది అర్థమవుతుంది. ప్రతి దశాబ్దం మీరేదైతే పెద్దలు కోదండరామ్ గారి నాయకత్వంలో ఏ సిలబస్ అయితే రూపొందించినారో ఆ సిలబస్ లో ఒక్కరోజు కూడా తెలంగాణ సమాజం నిద్రపోలేదనేది అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలను నిద్రపోకుండా చేసినటువంటి ఈ సమస్యలు, ఈ ఆందోళనలు, ఈ కలవరం వెనుకుండదే తెలంగాణ చరిత్ర అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి పరాకాష్ట ఈ తెలంగాణ ఉద్యమం. ఆ ఉద్యమానికి ఒక కాలక్రమణికనే తెలంగాణ ఉద్యమ డైరీ. ఇది ఒక పార్శ్వం మాత్రమే తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ ఉద్యమాన్ని అర్థం చేసుకోవడానికి. దానికంటే ముందు 3 దశల్లో ఉన్నాయని చెప్పేసి కోదండరామ్ గారి నాయకత్వంలో మిగతా మన తెలంగాణ మేధావులంతా నిర్ధారించినటువంటి దానిలో చెప్తున్నారు. మొదటిది 1966 వరకు జరిగినటువంటి తెలంగాణ అస్తిత్వం ఏ రకంగా ప్రొద్దు జరిగింది అనేటువంటి దాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం, సమగ్రమైనటువంటి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండవది, ఎప్పుడైతే మీరు సైలెంట్ పీరియడ్ అని అంటున్నారో, నిజానికి అదొక డార్క్ పీరియడ్ లాగా కనబడతా ఉంది. 70 తర్వాత నుంచి 90 తర్వాత వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటికీ అది చాలా లోతైనటువంటి, కీలకమైనటువంటి అంశాల విశ్లేషణ జరగనటువంటి అవసరం ఉంటుంది. కేవలం ఆందోళన చేసి గాయ చేసేటువంటి జాతి కాదు తెలంగాణ జాతి. 1969 ఉద్యమం తర్వాత ఎంత చైతన్యశీలంగా పునాదుల్లోకి వెళ్ళి, పునాదుల్లోంచి పికిలించుకుంటూ వచ్చి తెలంగాణ సమాజాన్ని మొత్తానికి ఒక ఉద్యమ ఊపిరి ఎట్లా ఇచ్చిందో, ఆ 20 సంవత్సరాల పీరియడ్ లో జరిగినటువంటి మొబిలైజేషన్ కానీ, అక్కడ వచ్చినటువంటి ఆలోచనలు కానీ, ఆ ఆలోచనలన్నీ 2000 సంవత్సరం నాటికి వివిధ మేధోపరమైనటువంటి వేదికల రూపంలో కానీ, చైతన్య రూపాల్లో కానీ, కళారూపాల్లో కానీ, రచనల్లో కానీ, పాటల్లో కానీ ఎట్లా ప్రతిబింబించాయనేటువంటిది అర్థం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి అమృత భాండం లాగా కనబడుతుంది తెలంగాణ ఉద్యమ క్రమం అంతా కూడా. దాని నుంచే మనకి వాళ్ళు వచ్చినటువంటి ఫలాలు వచ్చినాయనేటువంటి విషయాన్ని కూడా చరిత్రకారులు, అదేవిధంగా మిత్రులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి సమగ్ర రూపం తీసుకురావడం పెద్ద సవాల్ కాదు. నేను అప్పుడప్పుడు వీళ్ళ వెంబడి బహిరంగ సభలకు బయటికి వెళ్ళేవాడిని. నేను రెగ్యులర్ ఉద్యమకారుణ్ణి కాదు కాబట్టి. ఆ సందర్భంగా ఏదో టీవీ ప్రోగ్రాంలలో అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు తప్ప, ఒకరోజు నేను కోదండరామ్ గారు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఒక మీటింగ్కి వెళ్ళినాం. చేవెళ్ల తాండూరులో ఒక మీటింగ్కి వెళ్ళినాం. ఆ రోజు నేను వారిని డయాస్ మీద ఒక కోరిక కోరినాను. సార్, ఇవాళ ఈ మొత్తం క్రమాన్ని విశ్లేషించడానికి మీరు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు ఉద్యమంలో నిజానికి అనకూడదేమో కానీ, లేకపోయినా పర్వాలేదు కానీ, రాబోయే తరాలకు మాత్రం మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఈ మొత్తం సమగ్ర చారిత్రక విశ్లేషణ మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను వారికి చెప్పినాను. అప్పుడు చెప్పాను, ఇంకో ఏడాదిలో మీరు రిటైర్ అవుతారు సార్, 1-2 ఏళ్లలో. ఆ రిటైర్మెంట్ అది ఇప్పుడే తీసుకోండి అని కూడా చెప్పాను నేను వారు. ఈ నెలలో వారు రిటైర్ అవుతున్నారు కాబట్టి నేను వారిని కోరేది ఏమిటంటే,
సార్ ఇవాళ మీకు ఉన్న అవగాహన అంటే ఓవరాల్ గా మీరు ఇచ్చినటువంటి ఒక రూపం, దాన్ని కనుక మీరు ఆవిష్కరించగలిగితే ఒక 3 ఉద్గ్రంథాలు, 3 ప్రామాణికమైనటువంటి గ్రంథాలు వస్తాయి. నేను అనుకుంటాను టంక్షల అశోక్ గారు ఇప్పటికీ అద్భుతమైనటువంటి రచనలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే నేను ఎందుకు అంటున్నానంటే మాలాంటి వాళ్ళు విరమించుకున్నా, మాకంటే 20 ఏళ్ళు పెద్దవాడైనా కూడా, 15 ఏళ్ళు పెద్దవాడైనా కూడా ఆయన ఇంకా అద్భుతమైనటువంటి లోతైనటువంటి విశ్లేషణలు చేస్తున్నారు. ఇటువంటి వాళ్ళు ఒక 4 కలిస్తే మీరు ఒక 4 నెలల్లో సమగ్ర తెలంగాణ ఉద్యమ చరిత్రను మీరు బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్ని చూసినారు. ఇవాళ మీకు తారీఖులతో పని లేదు. కేవలం ఈ 3 దశల్లో జరిగినటువంటి పరిణామాలను విశ్లేషిస్తే తెలంగాణ ఉద్యమాన్ని మీరు ఆవిష్కరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని మరొకసారి నేను కోదండరామ్ గారిని కోరుతా ఉన్నాను. మేము ఇంటర్మీడియట్ లో, డిగ్రీలో ఉన్నటువంటి కాలంలో, లేదు మేము అల్లనారాయణ గారు, రవీందర్ గారు కరీంనగర్లో జీవగడ్డలో పనిచేస్తున్నటువంటి కాలంలో ఈపీడబ్ల్యూ అనేటువంటి పత్రిక వచ్చేది. అప్పుడు మాకు కోదండరామ్ గారు తెలియదు, కానీ మాకు జగిత్యాల తెలుసు, సిరిసిల్ల తెలుసు. కోదండరామ్ గారు, బాలగోపాల్ గారు ఆ కాలంలోనే 70 చివరిలో 80 మొదట్లో ఈపీడబ్ల్యూ లాంటి పత్రికల్లో తెలంగాణ సమాజాన్ని గురించి, తెలంగాణ ఉద్యమాల గురించి అద్భుతమైనటువంటి విశ్లేషణ చేసినటువంటి పరిశోధక వ్యాసాలు రాసినారు. నేను కోదండరామ్ గారికి ఒక టీచర్గా నా స్వార్థం ఏమిటంటే అటువంటి విశ్లేషణ ఇవాళ అవసరం ఉన్నా సార్. అది మొదటి అలజడి, తెలంగాణలో మొదలైన మొదటి అలజడి నుంచి ఇవాళటి ఆత్మహత్యల దాకా కూడా, ఇవాళటి గ్రామీణ సమాజంలో ఉన్న సంక్షోభాల దాకా కూడా సమగ్రమైనటువంటి విశ్లేషణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ప్రామాణికత ఏమిటో ఉద్యమం ద్వారా మీరు చూపించినారు, జేఏసీ ద్వారా చూపించినారు, లేదా ఈ తెలంగాణను సాధించుకోవడం ద్వారా తెలంగాణ ప్రజలు చూపించినారు. ఇవాళ ఆ మొత్తాన్ని గ్రంథస్థం చేసి ప్రజలందరికీ, ప్రపంచానికి అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ఉన్నది. అట్లాగే రవీందర్ గారు కూడా దీన్ని ఇమ్మీడియట్ గా, ఇది పెద్ద కష్టమైన పని కాదు రవీందర్ లాంటి వాడికి. ఇండియన్ ఎక్స్ప్రెస్